ధరణి రిపేర్ షురు అంట. ఒకసారి చూద్దాం ఇది కూడా. ఎందుకంటే 15 లక్షల మంది ధరణి వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. సో 15 లక్షల మంది ధరణి బాధితులు ఉన్నారు. సో ఒకసారి మనం ఏమన్నా వాళ్ళకి యూజ్ అవుతుందేమో చూద్దాము. సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కార్ ఫోకస్. సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు. డిజిటల్ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు. 130 రకాలకు పైగా రెవెన్యూ సమస్యలట. పాస్బుక్ల కోసం ఇంకొంతమంది. సో ధరణి పోర్టల్తో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధరణి వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ భూ సమస్యలకు తక్షణ శాశ్వతం పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ధరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను సేకరిస్తోంది. ధరణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎజెండాలో చేర్చింది. సో ఆ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యలపై దృష్టి సారించారు. ఇటీవలే ఈ అంశంపై రెవెన్యూ శాఖ, ఇతర శాఖల మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ అంశాలపై ప్రావీణ్యం ఉన్న విశ్లేషకులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సో ఒకసారి చూద్దాం. పెండింగ్ దరఖాస్తులు 2.31 లక్షలు. ఇప్పుడు ఇవేమి కూడా చేయట్లేదు. ఎందుకంటే సుమారు ధరణి ప్రక్షాళన అయిన తర్వాతనే మళ్ళీ పెండింగ్లో ఉన్నటువంటి ధరణి పోర్టల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో పేర్లు కావచ్చు, పాస్బుక్లు కావచ్చు అన్నీ కూడా అప్పుడే ఇస్తామని చెప్పి చెప్పారు. సో చిన్న సమస్య పరిష్కారానికి కూడా సీసీఎల్ఏ వద్దకు. ప్రస్తుతం సర్వే నెంబర్ మిస్సింగ్ ఎక్స్టెన్షన్ కరెక్షన్ చేయాలంటే ఆ ఫైలు సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సి వస్తుంది. డిజిటల్ పాస్బుక్ మొదటి పేజీలో తప్పులు సరిచేయించుకోవాలంటే కలెక్టర్ను ఆశ్రయించాలి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిచేసేందుకు యజమానులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఓర్ని ఇక్కడ నెలల తరబడి అని రాసిరు, కానీ కాదు, ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. అంతేకాకుండా ప్రతి సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసేటప్పుడు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డులను కంప్యూటర్లో అప్డేట్ చేసేటప్పుడు ప్రభుత్వం అధికారులు చేసినటువంటి తప్పులను వారే సరిదిద్దాలి. అలాంటిది తామెందుకు రుసుము చెల్లించాలని యజమానులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఉన్న ఇబ్బందులకు తోడు ఈ ఫీజులతో తమపై ఆర్థిక భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి రావడానికి ముందే కొందరు రైతులు, భూ యజమానులు సమస్యలు ఎదుర్కొంటుండగా ధరణి అమల్లోకి వచ్చాక కొత్త వారు జతయ్యారట. దీంతో ధరణి బాధితుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతోంది. సో ప్రజా దర్బార్ పెడితే ప్రజాభవన్లో సో ధరణి వల్ల ఎదుర్కొన్న సమస్యలే ఎక్కువ. అంటే 70 నుంచి 80% మంది రెవెన్యూకి సంబంధించినటువంటి, ధరణికి సంబంధించినటువంటి బాధితులే ఎక్కువ మంది ఉన్నారంటే అర్థం చేసుకోండి ఏ రకంగా ధరణి ఇబ్బంది పెట్టిందనేది. వాస్తవమే కదా. సో తప్పులు చేసేది వీలే. ధరణి పోర్టల్లో సవరణలు చేయలేనటువంటి పరిస్థితులు వీలు ఉంటే, సో వీళ్ళు సవరణలు తప్పులునే బాబు, సవరణ చేయమంటే దానికి కూడా డబ్బులు అడుగుతారు. ఇది ఎక్కడ న్యాయం? మీరు చేసిన తప్పులకి మేమెందుకు పైసలు కట్టాలని చెప్పి అడుగుతున్నారంట. సో వీళ్ళు అడిగేది కూడా పాయింటే కదా.